అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము పక్కన వాళ్ళది పెళ్ళుంటే వెళ్తున్నాము. సో, ఇలా రెడీ అయిపోయామనమాట. నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా వాళ్ళనైతే రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. చూడండి ఇలా రెడీ చేసేస్తున్నాననమాట. ఏదో నాకు వచ్చినట్లుగా. కొంచెం మోడర్న్ డ్రెస్సెసే వేశాను. మ్యారేజే కానీ నైట్ మ్యారేజ్ కదా, లైటింగ్ అది బాగుంటుందని చెప్పి. ఈ డ్రెస్సెస్ నేను మీషోలో బుక్ చేశానండి. చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీటి గురించి చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, లేదంటే బయోలో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. చిన్న చిన్న పిల్లలు కదా, ఎంత ముద్దుగా ఉన్నాయో. మా చిన్న బాబుది హెయిర్ సిల్కీగా ఉంటుంది, స్ట్రైట్నింగ్ చేసినట్టు చాలా బాగుంటుంది. సో నేనే ఇట్లా లైట్గా యూ కట్ లాగా చేశానమాట ఈ మధ్యనే. కొంచెం బాగుంటుందని చెప్పి. అట్లాగా హాఫ్ డేస్ స్టార్ట్ అయ్యాయి కదా, రిబ్బన్లు 2 జడలు వేయడానికి టైం సరిపోవట్లేదు. సో ఒక్క జడే కదా, అందుకని యూ షేప్ కట్ చేశాను, బాగుంటుందని చెప్పి. మనం అప్పుడప్పుడు అలా ట్రిమ్మింగ్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది హెయిర్. ఎందుకంటే వీళ్ళకి స్ప్లిట్స్ వచ్చేస్తాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, అవన్నీ అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే, కొంచెం కొంచెం కట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కొంచెం కటింగ్కి తీసుకొని వెళ్ళలేం కదా పార్లర్కి, 400-500 అడుగుతారు. సో నేనే ట్రైల్ వేసేస్తూ ఉంటాను అనమాట. ఈమె కూడా కట్ చేశాను, ఈ పెద్ద పాపకు కూడా. తనకి నార్మల్గా స్ట్రైట్ కట్ చేశాను. తనది స్ట్రైట్ హెయిర్ కదా, ఈజీగా ఉంది, కానీ తింది కొంచెం వేవ్స్ ఉంటుంది. సో ఇబ్బంది అయింది హెయిర్ కట్ చేయడానికి. మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కదా. సో అలా అలా మేకప్ అనేది వేసేసాను అనమాట. మేకప్ ఏం లేదు, జస్ట్ పౌడర్ రాసి లైట్గా లిప్స్టిక్ రాసి అనేది ఏమో పోజులు ఇస్తుంది కెమెరా ముందుకు వచ్చి. తన హెయిర్ చూసారా, బాగుంటుంది చిన్న పాపది మంచిగా. ఒకళ్ళది అలా, ఒకళ్ళది ఇలా 2 స్టైల్స్ వచ్చాయి మా వాళ్ళకి. మంచిగా ఈ స్టైలింగ్ ఈ హెయిర్ స్టైల్, ఆ స్టైలింగ్ ఆ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి. నేను రెడీ అయ్యాను అని చెప్పి చెప్తుంది కెమెరా ముందుకు వచ్చి. వీళ్ళని ఆడపిల్లలు ఉంటే ఎంత ముద్దుగా ఎంత చక్కగా రెడీ చేసుకోవచ్చో అండి. నాకైతే మంచిగా ఇద్దరిని ట్విన్నింగ్ చేయడం ఇష్టం నాకు. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళు నచ్చరు కదా, ఇంకా విడివిడి వేరు వేరు డ్రెస్సెస్ వేసుకున్నారు. తిని ప్లాజో వేసుకుంది, తను వచ్చేసి ఆ బ్లూ కలర్ది, దాన్ని ఏమంటారో మరి, సింగిల్ పీస్ డ్రెస్ అంటారు అనుకుంటా. అదైతే నైట్ షైనింగ్కి దానికి బాగుంటుందని చెప్పేసి అది వేశాను. ఇద్దరు రెడీ అయిపోయారు. ఎస్, నేను హైట్ అని కొట్టుకుంటున్నారు ఫోటో తీస్తుంటే. మొత్తానికి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి గార్డెన్లో అనమాట, ఓపెన్ కళ్యాణ మండపం టైప్. సో ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో బొట్టు గంధం అవి ఇస్తున్నారు. నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాము. లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది, ఇది ఓపెన్ది కదా. సో చుట్టూ లైట్స్ పెట్టడం వల్ల ఫోకస్ సరిగా రావట్లేదు మొబైల్లో నాకు తీయడానికి వీడియో. దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి కళ్యాణ మండపం అది వీడియో తీద్దామని నేను దగ్గరికి వెళ్ళాను. స్టేజ్ బాగా డెకరేషన్ చేశారు. ఫుడ్ రెడీ, మన కళ్ళు ముందు ముందు ఫుడ్ మీదకి వెళ్ళిపోతాయి అనమాట. ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఇవి అక్కడ జీడి మామిడికాయలు కనిపించాయి, అవి క్యాప్చర్ చేసుకున్నాం. అన్ని చెట్ల నిండా మామిడికాయలు ఉన్నాయి. మా పిల్లల కళ్ళన్నీ అయితే ఆ మామిడికాయల మీదే ఉన్నాయి. పచ్చి మామిడికాయలు కదా, వీళ్ళకి ఉప్పు కారం వేసుకొని తినడం అంటే బాగా ఇష్టం. మంచిగా వాటి మీదే కళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా రెడీ అయిపోయారు, ఏదో అడుగుతున్నారు అక్కడ. ఇంకా రిలేటివ్స్ వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే అందరినీ పలకరించేసి మాట్లాడాము. స్టేజ్ మాత్రం అబ్బా అసలు అదిరిపోయింది, చాలా బాగుంది. నా ఫేవరెట్ ఎల్లో మొత్తం కనిపించేసరికి నాకు బాగా అనిపించింది. కొంచెంసేపు అయితే ఫోటో సెషన్ పెట్టుకున్నాం, ఫొటోస్ దిగాము. ఇంకా పిల్లలు అయితే డ్యాన్సులు వేస్తున్నారు, బాగా వేసారు, మంచిగా టైం పాస్ అయింది. ఈ బుడ్డి పిల్ల అయితే డ్యాన్స్ వేయకపోయినా ఊరికే స్టేజ్ మీద వాళ్ళందరితో పాటు తిరుగుతూ ఉంటుంది. మా చిన్న పాపను పట్టుకొని అస్సలు వదలట్లేదు. వాళ్ళిద్దరూ ఇంకొక పక్కన కూర్చొని ఆడుకున్నారు చాలాసేపు. కొంచెం అయితే మా వాళ్ళు కూడా డ్యాన్సెస్ వేశారు. బుజ్జిపాప కూడా మధ్యలో చక్కగా తిరుగుతూ ఉంది. డ్యాన్సులు వేశారు, ఒక 2 సాంగ్స్ వేశారండి, మంచిగా బాగా అనిపించింది. స్టేజ్ డెకరేషన్ చూసారా, మొత్తం కాగడ మల్లెపూలు, అసలు భలే ఉంది. అసలు చాలా బాగుంది డెకరేషన్ అయితే. మొత్తం ఏమంటారు అవి, లైవ్ ఫ్లవర్స్. చాలా మన బుజ్జి చూసారా, బుజ్జిది అయితే భలే వేస్తుంది. ఎవరు వేస్తుంటే వాళ్ళతో అసలు సంబంధం లేదు, వాళ్ళతో పాటు వేసేస్తుంది ఏదో ఒక మూల నించొని. మంచి టైం పాస్ అయింది బుజ్జి దాంతో. మా చిన్న పాపని చాక్ గండి కూడా చాలాసేపు పట్టుకొని అసలు వదలలేదు, ఒకటే ఆటలు ఆడుతూ ఉంది.
ఇంకా ఎలా నెమ్మదిగా వదిలించుకొని పక్కకు వచ్చేసింది. మా బుజ్జిపాప డ్రెస్ బాగుంది కదా, చాలా తక్కువలో ఉన్నాయండి మీషోలో. ఇది పెద్ద పాపది కూడా మీషోలోనే, మీరు ఒకసారి చెక్ చేసేయండి. ఎవరికన్నా లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, అందులో మెన్షన్ చేశాను. అదిగోండి బుజ్జిపాప అసలు వేయనివ్వట్లేదు చాకీని, డ్యాన్స్ వచ్చి లాక్కొని వెళ్తుంది ఆమెని పొద్దాక. అటు ఇటు తీసుకొని వెళ్ళి ఆమెతోనే ఉండాలండి, ఇక్కడ డ్యాన్స్ వేయొద్దని చెప్పి లాక్కొని వెళ్తుంది. మంచిగా చాలాసేపు వేశారు డ్యాన్స్, 2 సాంగ్స్కి వేశారు మంచిగా. ఇంకా డ్యాన్స్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఎందుకంటే ముహూర్తం లేట్ ముహూర్తం అనమాట, 10:30కి. సో ముందు ఫుడ్ కానిచ్చేద్దామని చెప్పేసి తినేసాము. చెప్పాను కదా చీకటిగా ఉందన్నమాట, సో అందుకని మంచిగా క్యాప్చర్ అవ్వలేదు. బగార్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ అన్నీ కుమ్మేసాను నేనైతే. ఇంకా వీళ్ళు కూడా తింటున్నారు. వీళ్ళ బ్యాచ్ వీళ్ళది, మా బ్యాచ్ మాదనమాట. ఎవరి బ్యాచ్లు వాళ్ళే, బ్యాచ్లు అటు పక్కన చూస్తారు, బాయ్స్ బ్యాచ్ అనమాట. అందరూ ఎవరికి వాళ్ళు కూర్చొని తింటున్నారు మంచిగా. తినేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఐస్ క్రీమ్ అయితే భలే బాగుందండి. ఆ ఐస్ క్రీమ్లో ఖర్జూరం ఏదో వేస్తున్నారు, ఏమైతే పాన్ తెచ్చుకొని తింటుంది ఐస్ క్రీమ్ వద్దన్నానని. పిల్లలందరూ ముందు పాన్ డిఫరెంట్గా స్వీట్ పాన్ ఉంది కదా, సో దాని దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకున్నారు. అది తెచ్చుకొని ఫస్ట్ అది తింటున్నారు. తర్వాత మేమైతే ముందు అక్కడ ఒక స్వీట్ ఉంది, కద్దు కా కీర్ అనుకుంటా, మేబీ ఆ స్వీట్ చాలా బాగుంది. ఫస్ట్ ఇది తినేసాము. నెక్స్ట్ ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాము. ఐస్ క్రీమ్లో అది చూసారా ఎల్లోది, అది ఖర్జూరం, భలే చాలా బాగుంది. అది ఏదో సిరప్లో ఖర్జూరాన్ని నానబెట్టడం సంథింగ్ చేస్తారనుకుంటా, స్వీట్ నాకు తెలీదు. దానిలో ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకొని అలా వేస్తున్నారు, అలా వేసి దానిలో ఐస్ క్రీమ్ వేస్తున్నారు. ఆ ఫ్లేవర్ అసలు చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా నచ్చింది. వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ విత్ అదే అనమాట ఫ్లేవర్, అదొక ఫ్లేవర్ వస్తుంది, డిఫరెంట్ ఫ్లేవర్, బాగుంది. నేనైతే తినేసాను. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకా పాన్ వాళ్ళు అప్పుడే సెట్ చేస్తున్నారు పాన్, అది బాగా అనిపించింది. సరే అని చెప్పి వీడియో కొంచెంసేపు కవర్ చేశాను. రకరకాలు వేస్తున్నారు అందులో, ఫస్ట్ ఏదో వేశారు, దాని తర్వాత వీటిని ఏమంటారండి, మన చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్ మీద వేసేవాళ్ళు కదా, గుర్తు రావట్లేదు నాకైతే. అవి వేసేసారు. దాని తర్వాత ఇవన్నీ వక్కలు వేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ ఏదో సిరప్ లాంటిది యాడ్ చేశారు అందులో. ఫైనల్గా చూడడానికి బాగా అనిపించింది. మళ్ళీ కలర్స్ ఇది కొబ్బరి తురిమి వేస్తారు కదా, కలర్స్ యాడ్ చేసి అదనమాట. ఇదంతా మేకింగ్ చూడడానికి బాగుందని చెప్పేసి వీడియో తీసుకున్నా కొంతసేపు, బాగా అనిపించింది. దాని తర్వాత వీళ్ళైతే తిన్నారు మంచిగా, పిల్లలు బాగుంది, ఏం లేదు స్వీటే కదా, తమలపాకు కూడా మంచిదే కదా అని చెప్పి తినిచ్చాను. తిన్నారు. అది చూసారా లాస్ట్లో ఏదో సిరప్ లాంటిది వేస్తున్నారు, మ్యాంగో ఫ్లేవర్ది, బాగుంది, దానివల్ల బాగా అనిపించింది. దాని తర్వాత ఫైనల్ ఇంకా ముహూర్తం టైం అయింది, సో క్రాకర్స్ పేల్చారనమాట కొంతసేపు. ఇంకా తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి అక్షింతలు వేసేసి ఫోటో దిగేసి, ఈ స్టేజ్ డెకరేషన్ దగ్గర నుంచి తీయాలని తీశాను. కాగడం మల్లెపూలు భలే చేశారు కదా, చాలా బాగుంది. అక్షింతలు వేసేసి ఫోటో దిగేసి ఇంకా వచ్చేసామన్నమాట, కిందకు వచ్చేసాము. పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని కవర్ చేయలేదని ఇక్కడ నుంచి కవర్ చేశాను. బాగా జనం ఉన్నారు స్టేజ్ మీద అంతా, సో కుదరలేదు. సో ఫైనల్లీ అయితే ఇంటికి చేరిపోయాము. ఇదండి మరి మా పెళ్ళి గోల. పెళ్ళికైతే వెళ్ళి వచ్చేసాము. ఫంక్షన్ అయితే అయిపోయింది, 11 o'clock అయింది ఇప్పుడు టైము. చూడండి మా బుజ్జితల్లి ఎలా అలసిపోయిందో. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము, పిల్లలు కూడా మంచిగా డ్యాన్స్లు వేసారు చూసారు కదా మీరు. ఫుడ్ కూడా మంచిగా ఐస్ క్రీమ్స్, స్వీట్ పాన్ కుమ్మేసాం అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.